సురేష్ గారు, ఏదైతే ఈ గూగుల్ డేటాకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఇది ఫుల్ టైం 1 hour కంప్లీట్ గా డిబేటబుల్ అంశం అండి. నేను ఇంకొక తడవ దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు రామారావు గారు చెప్పిన దానికి కానివ్వండి, వెంకటేశ్వర గారు చెప్పిన దానికి కానివ్వండి, నేను కంప్లీట్ గా నేను డాటాతో సహా ఏమి ఉపయోగాలు ఉన్నాయి, ఏమి నష్టాలు ఉన్నాయి అనేది కూడా చెప్తాను. యాక్చువల్ గా ఇది ఇక్కడ 2 భాగాలుగా చూడాలి. గూగుల్ సంస్థకి ఏంటి లాభం వైజాగ్ లో పెడితే అనేది ఒక అంశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ లాభం అనేది అంశం ఉంది. ఈ రెండింటికి కూడా నా దగ్గర సమాధానాలు ఉన్నాయి. గూగుల్ సంస్థకి ఒకే సింగిల్ లైన్ లో గూగుల్ సంస్థకి లాభం ఒకటే చెప్తా. సింగిల్ లైన్ లో ఆసియా ఖండానికి, ఆస్ట్రేలియాకి, అట్లాగే యుఎస్ కి కేబుల్ కనెక్షన్ ద్వారా ఇక్కడ డాటాని సరఫరా చేయడానికి చాలా చౌకగా విశాఖపట్నం నుంచి వెళ్తుంది అనేది గూగుల్ సంస్థ వేసిన అంచనా. అలాగే ఇది పోర్ట్ సిటీ విశాఖపట్నం, పైపెచ్చుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. ఇది చాలా అంశాలు ఉన్నాయి ఇలాంటివి. అందుకు గూగుల్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ప్రేమతో రావటంలా వాళ్ళకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి గూగుల్ సంస్థ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ని వైజాగ్ని ఎంచుకుంది. అలాగే మన రాష్ట్రానికి కూడా అనేక ప్రయోజనాలు ఉన్నాయి, అవి కూడా నేను తర్వాత చెప్తాను. టైం లేదు కాబట్టి నేను ఆ అంశాలన్నీ నేను ప్రస్తావించట్లేదు. నేను ఇంకొకసారి ఈ సబ్జెక్ట్ వచ్చినప్పుడు చాలా గణాంకాలతో సహా ఏమి లాభము ఏమి నష్టం ఎలా కూడా ఉన్నాయి, నష్టం కూడా ఉంది. ఈ నష్టం మనమే కాదు, డాటా సెంటర్స్ వల్ల ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని నష్టాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాటిని కూడా అడ్రస్ చేయాలని మొన్న శంకుస్థాపనలో పాల్గొన్న కేంద్ర మంత్రి వైష్ణవ్ కూడా ప్రస్తావించాడు. ఏదైతే ఎకోసిస్టమ్ కి ప్రాబ్లమ్స్, వాటరు, పవరు, ఇట్లాంటి అంశాలని రినవబుల్ ఎనర్జీ ద్వారా దాన్ని క్లియర్ చేయాలని కొన్ని అంశాలు ప్రస్తావించాడు. ఇవన్నీ చాలా అంశాలు ఉన్నాయండి, అవి ఇంకొకసారి మాట్లాడతా. ఇప్పుడు రెండో టాపిక్ వస్తే కనుక మీరు ఇందాక ప్రస్తావించినట్టు దాంతో ఏకీభవిస్తున్నాను. ఈ రోజు కోర్టులు చాలా సీరియస్ గా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎవరైనా కానీ ఇట్లా సమాజానికి మరి ప్రమాదం కలిగించే అంశాలు పెట్టినా, లేకపోతే విద్వేషాలు రెచ్చగొట్టేది పెట్టినా, వ్యక్తిగత హననం, క్యారెక్టర్ హననాన్ని పెట్టినా కానీ కోర్టులు చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. బెయిల్ ఎవరు వెంటనే వాటిని పోలీసు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు. బెయిల్ కూడా ఇవ్వకుండా ఉండే పరిస్థితి ఉంది. అయితే ఈ శ్రీహరి ఏదైతే ఉన్నాడో అతను చేసినది ఏంటి? అతను మార్ఫింగ్ చేయటం, చంద్రబాబు గారికి వ్యక్తిగత హననంగా మార్ఫింగ్ చేసి పోస్టింగ్లు పెట్టడం, ఇవన్నీ కూడా చేశాడు కాబట్టి అతనేం తప్పు చేయలేదు అని రామారావు గారు మాట్లాడతారు. నేను ఒకటే ప్రశ్న, తప్పు చేయకపోతే సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా కానీ ఎందుకు బెయిల్ నిరాకరించారు చెప్పండి? మీరు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మీరు వ్యతిరేకిస్తారా? హైకోర్టు ఎందుకు వ్యతిరేకించింది బెయిల్ ఇవ్వడానికి? ఇతను శుద్ధపోస అయితే, ఇతనికి ఏం తెలియని అమాయకుడైతే హైకోర్టు, సుప్రీంకోర్టులో ఎందుకు బెయిల్ నిరాకరించిందో సమాధానం చెప్పండి. ఇతను సోషల్ మీడియా క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు, చాలా పోస్టింగ్లు పెట్టాడు. కావాలంటే పబ్లిక్ డొమైన్ లో ఈయన చేసిన నిర్వాకాలన్నీ కూడా ఉన్నాయి, మీరు తీయండి. కాబట్టే అతని మీద ఒకవేళ మీరు అనుకున్నట్టు మీరు చెప్తున్నారేంటి, జగన్మోహన్ రెడ్డి గారి సమాచారం అంతా లాగటానికి ఆయన తీసుకుపోయి బ్లాక్ మెయిల్ చేయడానికి కిడ్నాప్ చేశారా? ఆ రకంగా మీరు చెప్తారా? అవసరం ఏముందండి? పోనీ అదే నిజమైతే సుప్రీంకోర్టు ఎందుకు లభించలేదండి? కాబట్టి మీ అభిప్రాయం కరెక్ట్ కాదు. అసలు కాదు, తెలుగుదేశం పార్టీ యాక్టివిస్టులు కూడా వాళ్ళని కూడా నేను నిందిస్తా. పార్టీ ఎవరైనా కానీ, తెలుగుదేశం అయినా, మీరైనా, మా పార్టీ వాళ్ళైనా కానీ సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగత హననం చేయటం కానీ, సమాజానికి విద్వేషాలు రెచ్చగొట్టే పనులు చేస్తే అది శిక్షార్హమే. ఖచ్చితంగా వాళ్ళ మీద ప్రస్తుతం రామారావు గారు ఉరిదీటాలు కాల్చి చంపడాలు ఏం చేయలేదుగా, జస్ట్ అరెస్ట్ చేశారు. అరెస్ట్ మాత్రమే చేశారు సార్. దుర్మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా సమర్థిస్తుంటే హోరెత్తిస్తున్నాడు. ఎన్డీఏ హోరెత్తిస్తుంటే ఏంటండి సంస్కృతి? కరెక్ట్ కాదు. బాజీ గారు పునరాలోచించుకోండి. మీరైనా, తెలుగుదేశం సోషల్ యాక్టివిస్ట్ అయినా, మేమైనా తప్పు అయితే ఖచ్చితంగా కోర్టులు శిక్షిస్తాయి. కాబట్టి ఇది అణిచివేయాల్సిన సబ్జెక్ట్. ఇది
శిక్షార్హమైనటువంటి శిక్ష చేయాలి కాబట్టి అటువంటి అరెస్ట్ ఉండాలండి. ఇక్కడ డీవియేషన్ ఉంది బాజీ గారు. There is no time for argument here. There is no time for argument here. Only ఒక couple of minutes లో మీ అభిప్రాయాలు చెప్పమన్నాము. మళ్ళీ దీని గురించి మళ్ళీ డిబేట్లు చేయాల్సిన అవసరం పడుతుంది, ఎందుకంటే ఇది ఇనిషియల్ స్టేజెస్లోనే ఉంది ఈ వ్యవహారం. రామారావు గారు అన్నట్టు దీని వెనకాల ఏమైనా కుట్రకోణం ఉందా, లేకపోతే ఆయన కుప్పం ఎందుకు తీసుకెళ్లారు కూడా మనం మాట్లాడదాం. మళ్ళీ వెంకటేశ్వర గారు ప్లీజ్ కంక్లూడ్ సార్.